CSIR Recruitment 2024, CSIR TKDL Recruitment 2024. సో CSIR దాంట్లో ట్రెడిషనల్ నాలెడ్జ్ డిజిటల్ లైబ్రరీ. సో దీంట్లో వచ్చేసి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో కొన్ని వేకెన్సీస్, ఇది వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ ప్రాజెక్ట్ వేకెన్సీస్ అండి. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1 వేకెన్సీ ఉన్నాయి. అగ్రికల్చర్, యానిమల్ హస్బెండరీ, అగ్రికల్చర్. ఇంకా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అగ్రికల్చర్ సంస్కృత్, ఇంకా పేటెంట్స్ అగ్రికల్చర్. సో ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ. సో రిపోర్టింగ్ డేట్ అండ్ టైం ఫర్ టెస్ట్ వచ్చేసి 23rd September 9 AM రోజు ఇది వాకిన్ ఇంటర్వ్యూ అండి. అండ్ ఇవన్నీ వేకెన్సీస్కి. సో ప్రాజెక్ట్ వచ్చేసి ఇక్కడ ట్రెడిషనల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్. సో దీంట్లో నోటిఫికేషన్ 1 వేకెన్సీస్ ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్. అండ్ ఇక్కడ ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ ఇన్ మెటల్స్, మినరల్స్ అండ్ మెటీరియల్స్. సో దీంట్లో కూడా వేకెన్సీ ఉన్నాయి ప్రాజెక్ట్ అసోసియేట్. స్ట్రీమ్ వచ్చేసి మెటలర్జీ, మెటీరియల్, ఇంకా ప్రాజెక్ట్ అసోసియేట్ సంస్కృత్, ఇంకా ప్రాజెక్ట్ అసోసియేట్ మెటీరియల్ సైన్స్, మెటలర్జీ. ఈ పర్టికులర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ ప్రాజెక్ట్ అసోసియేట్కి 1 వేకెన్సీ ఉన్నాయి. డేట్ ఆఫ్ ఈవెంట్స్ వచ్చేసి ఇక్కడ వాకిన్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 25th September 9 AM రోజు ఉంటుంది వాకిన్ ఇంటర్వ్యూ. సో ప్రాజెక్ట్ అసోసియేట్ సంస్కృత్, ఇంకా దానికైతే 30 September 2024 9 AM అనేది వాకిన్ ఇంటర్వ్యూ డేట్. ఇక్కడ మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ 9 AM 27 September ఈజ్ ద వాకిన్ ఇంటర్వ్యూ డేట్. ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ కూడా 2 వేకెన్సీస్ ఉన్నాయి. 20 September ఈజ్ వాకిన్ ఇంటర్వ్యూ డేట్. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ SVA SKIT. సో ఈ పొజిషన్కి వచ్చేసి 25th September. సో ఇక్కడ ఈ పోస్ట్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సిన అర్హత వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్. సో ఒకవేళ ప్రాజెక్ట్ అసోసియేట్ అగ్రికల్చర్ రిలేటెడ్ అయితే మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలండి. మాస్టర్ డిగ్రీ వచ్చేసి అగ్రికల్చర్ రిలేటెడ్ స్ట్రీమ్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఐదర్ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్. సో ఈ పర్టికులర్ డిసిప్లిన్లో మీకు మాస్టర్ డిగ్రీ ఉండాలి. సో యానిమల్ హస్బెండరీ అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ యానిమల్ సైన్స్ లేదా వెటనరీ లేదా యానిమల్ న్యూట్రిషన్, లైవ్ స్టాక్. ఇంకా ఒకవేళ ప్రాజెక్ట్ అసోసియేట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ అయితే మీకు మాస్టర్ డిగ్రీ వచ్చేసి అగ్రికల్చర్, అగ్రానమీ, హార్టికల్చర్. సో ఈ పర్టికులర్ స్ట్రీమ్లో ఉండి ఇంకా 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి మీరు ఎలిజిబిలిటీ ఉంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అయితే జస్ట్ మాస్టర్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఒకవేళ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఆ పర్టికులర్ స్ట్రీమ్లో. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే మీకు 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇక్కడ సంస్కృత్ ఈ వేకెన్సీస్కి వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్ లాంగ్వేజ్లో ఉండాలి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ పేటెంట్స్ అగ్రికల్చర్. సో ఇక్కడ బీటెక్ లేదా మాస్టర్ డిగ్రీ మీరు న్యాచురల్ సైన్సెస్లో చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ డిజైరబుల్ వచ్చేసి మీకు ప్రొఫెషన్సీ ఇన్ పేటెంట్ అనాలిసిస్ అండ్ పేటెంట్ ఇన్ఫర్మాటిక్స్, పీజీ డిప్లొమా ఇన్ ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్స్, గుడ్ రిటన్ అండ్ ఓరల్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. సో ఈ పర్టికులర్ డొమైన్లో ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ మెటలర్జీ అయితే మీకు బీటెక్ వచ్చేసి మెటలర్జీలో చేసి ఉండాలి లేదా మాస్టర్స్ మెటలర్జీ స్ట్రీమ్లో చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ మెటీరియల్ సైన్స్కి అయితే బీటెక్ వచ్చేసి మీరు మెటీరియల్ సైన్స్లో చేసి ఉండాలి లేదా మీరు మాస్టర్ డిగ్రీ మెటీరియల్ సైన్స్ లేదా కెమికల్ స్ట్రీమ్లో చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఇది ప్రాజెక్ట్ అసోసియేట్ వచ్చేసి మెటీరియల్ సైన్స్ స్ట్రీమ్కి చెందినది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇంకా మెటలర్జీ ఎవరైతే బీటెక్ మెటలర్జీలో చేశారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే మీకు 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 3 అయితే ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే మీకు 5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్లో రీసెంట్గా చాలా జాబ్ అప్డేట్స్ వీడియోస్ చేయడం జరిగింది. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ కింద ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది ఎటువంటి జాబ్ అప్డేట్ అనేది. ఒకసారి చూడండి. ఒకవేళ మీకు ఇప్పటివరకు చూడని నోటిఫికేషన్ అయితే ఛాన్సెస్ ఆర్ దేర్. ఎందుకంటే కొన్ని డిఫరెంట్ నోటిఫికేషన్స్, ఎవరు చేయని నోటిఫికేషన్స్ కూడా మనం చేయడం జరిగింది. సో thumbnail చూడగానే మీకు అర్థమైపోతుంది, అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వేకెన్సీ మెటలర్జీ ఇంతకుముందు చెప్పినట్టుగా బీటెక్ చేసిన తర్వాత మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే R&D స్ట్రీమ్లో మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈవెన్ మెటీరియల్ సైన్స్ కూడా అంతే అండి. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 ఏదున్నా కూడా 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో మెటీరియల్ సైన్స్ అయితే బీటెక్ మెటీరియల్ ఇంజనీరింగ్ లేదా మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్ లేదా మెటీరియల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, మాస్టర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ సైన్స్, కెమిస్ట్రీ అండ్ 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే మీరు బీటెక్ చేశాక మీకు రెలవెంట్ 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా డాక్టోరియల్ డిగ్రీ అంటే PhD డిగ్రీ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఈ డిసిప్లిన్లో మీకు ఉంటే
మెటలర్జీ లేదా మెటలర్జికల్ ఎనర్జీ ఇంజనీరింగ్, ఇంకా కెమికల్ సైన్సెస్ ఇన్ అలైడ్ డొమైన్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు డాక్టర్ పిహెచ్డి డిగ్రీ ఉంటే మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ మెటీరియల్ సైన్స్కి అయితే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, ఇంతకుముందు చెప్పినట్టుగా సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా పిహెచ్డి డిగ్రీ ఉండాలి ఆ పర్టికులర్ స్ట్రీమ్లో. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ సాంస్క్రిట్ అయితే మాస్టర్ డిగ్రీ ఇన్ సాంస్క్రిట్లో ఉండాలండి. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇది పేటెంట్స్, మెటలర్జీ ఇంకా మెటీరియల్ సైన్స్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు బీటెక్ వచ్చేసి మెటలర్జీ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ ఇంజనీరింగ్, మెటీరియల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, ఈ పర్టికులర్ డొమైన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి. లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ సైన్స్ లేదా కెమిస్ట్రీలో మాస్టర్ డిగ్రీ చేసినా కూడా, ఒకవేళ మాస్టర్ డిగ్రీ ఇన్ మెటీరియల్ సైన్స్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ చేసిన వారు కూడా ఈ పేటెంట్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్స్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండి. సో ప్రాజెక్ట్ అసోసియేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బీటెక్ వచ్చేసి మీరు కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో చేసిన వారై ఇంకా ప్రొఫిషియన్సీ లేదా ఎంసీఏ చేసిన వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. కాకపోతే మీకు ప్రొఫిషియన్సీ ఇన్ 1 or more సాఫ్ట్వేర్, సో ఇక్కడ జావా, ఈజేబీ, ఎంటర్ప్రైజ్, జావా బీన్స్, సో ఈ పర్టికులర్ డొమైన్లో ఎస్క్యూఎల్, ఇంకా ఎక్లిప్స్, నెట్ బీన్స్, సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉండి VMware ఇంకా ఇటువంటి ఫైర్ వాల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఈ డొమైన్లో మీకు నాలెడ్జ్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. అండ్ ఇక్కడ నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే మీకు 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ ఎంటెక్ ఉంటే, బీటెక్ ఉంటే 4 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ ఉంటే 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది నెంబర్ ఆఫ్ వేకెన్సీ అండి. అండ్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ ఇక్కడ SVASTIK ఈ పర్టికులర్ డొమైన్కి అయితే మీకు మెటలర్జీ డిగ్రీ ఉండాలి. మెటలర్జీ లేదా మెటలర్జికల్ ఇంజనీరింగ్ లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ కెమిస్ట్రీ ఉంటే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ అసోసియేట్కి అయితే ఒకవేళ మీరు నెట్ కానీ గేట్ కానీ క్వాలిఫై అయితే 31,000 per month ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. 18% ఆఫ్ హెచ్ఆర్ఏ ఉంటుంది. అరౌండ్ మీకు 37,000 to 38,000 వరకు ఉంటుంది. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అయితే మీకు 43,000 వరకు ఉంటుంది ఒకవేళ నెట్ కానీ గేట్ కానీ క్వాలిఫై అయితే. ఒకవేళ క్వాలిఫై కాకపోతే ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి పే స్కేల్ వచ్చేసి 25,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఇస్తారు. అండ్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి 35 years లోపు ఉండాలి. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 2కి అయితే ఏజ్ లిమిట్ వచ్చేసి 35 years లోపు ఉండాలి. 35 years ద అబోవ్ ఏజ్ లిమిట్ ఆర్ రిలాక్సిబుల్. సో ఇది అన్రిజర్వ్డ్ కేటగిరీ అండి. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ అయితే పే స్కేల్ వచ్చేసి 42,000 ప్లస్ హెచ్ఆర్ఏ, సో 18% ఆఫ్ హెచ్ఆర్ఏ. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 40 years. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ ఆన్ ఆర్ బిఫోర్ 18 September 2024. మీకు ఇంకా పర్టికులర్ డీటెయిల్స్ కావాలంటే మీరు csir.res.inకి వెళ్ళేసి మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ క్యాండిడేట్ షుడ్ బి ప్రజెంట్ ఇన్ పర్సన్. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేశాక మీరు ఫిజికల్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. ద ఇంటర్వ్యూ షార్ట్ లిస్ట్, ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారిని ఇంటర్వ్యూకి పెట్టడం జరుగుతుంది. సో మీరు ఫిజికల్గా ఈ అడ్రస్కి వెళ్ళాల్సి ఉంటుంది. CSIR DKDL యూనిట్ ఇక్కడ న్యూఢిల్లీలో ఉందండి. కుతుబ్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రియల్ ఏరియా, న్యూఢిల్లీ 110067. రిటర్న్ టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇక్కడ ఉండడం, షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా అండి. సో ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో ఎటువంటి ఫీజు లేదు కాబట్టి మీరు జస్ట్ గివ్ ఏ ట్రై. షార్ట్ లిస్ట్ అయితే ఒకవేళ మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు ఒకవేళ చేయాలనుకుంటే ప్రాజెక్ట్ అసోసియేట్, ఎందుకంటే CSIR కాబట్టి ప్లెథర్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేది ఒక గేట్వే ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ ఫీల్డ్లో సెటిల్ కావాలనుకుంటే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఖాళీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి, మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇక్కడ రిటర్న్ టెస్ట్ కానీ నో TAD విల్ బి పెయిడ్ ఫర్ అటెండింగ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్. అండ్ సో ఇది క్రైటీరియా అండి. ఇక్కడ అడ్రస్ వచ్చేసి లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 18 September 2024. మీరు ఈ పర్టికులర్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలనుకుంటే csir.res.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఆఫ్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో మీరు ఫిజికల్గా ఢిల్లీకి వెళ్ళాలి. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్, ఇంకా జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్, ఇంకా డిఫరెంట్ జాబ్ రిలేటెడ్ లింక్స్ అన్ని నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. Thank you. Have a wonderful day.